చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ అవ్వచ్చు, శర్వానంద్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్క నవీన్ పోషెట్టి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్ తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లు కానీ వీరందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 days పెట్టండి చాలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే హీరోలు వేసుకుంటారో డబ్బులు, ప్రొడ్యూసర్లు తగ్గిస్తారో నాకు తెలియదు. కానీ ఎవరొకరు ఎంతో కొంత తగ్గించి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నాం అని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారంట. చచ్చ కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్ కానీ ఇదిలో ఆయన చేస్తాడు అది. ఎస్, అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసారు. సో ఈ మూవీ కూడా అలానే ప్రతి ఒక్కరు థియేటర్ వైపు వెళ్ళాలి, అందరు థియేటర్ లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికి చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను టికెట్స్. ఎస్, ఫస్ట్ బ్యాక్ అనిపించింది మూవీ అయితే. ట్రైలర్ చాలా బాగుంది. నేను చెప్పండి, కొంతమందికి నచ్చలేదన్నారు. బట్ నా పరంగా ఏంటంటే మెగాస్టార్ ఒక ఫ్యాన్ గా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మెగాస్టార్ గానీ ఒకప్పుడు నేను అన్నయ్య సినిమాలో ఎలా చూశానో అలానే అనిపించారు. కామెడీ టైమింగ్ అంటే చాలా బాగున్నాయి. నయనతార గారితో ఆ కామెడీ టైమింగ్ కానీ, అంటే ఈ మూవీ చాలా మందికి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అత్త మామూలు ఒక ఫ్యామిలీని మళ్ళీ తీసుకొస్తారన్నమాట. ఆల్మోస్ట్ బయట జరిగే సిచ్యువేషన్స్ గురించే తీసారని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తామండి సంక్రాంతికి, అదైతే తెలుస్తుంది. ఇంకా నయనతార గారు అయితే మాత్రం గ్లామర్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి. నిజంగా ఆమె ఏజ్ పెరుగుతుంది కానీ గ్లామర్ తగ్గట్లేదు. చాలా బాగుంది. ఆబ్వియస్లీ అండి. నాకు మీకు ఒక 3 చెప్తాను. ఆయన వచ్చేసి ఒక చిన్న డైలాగ్ వేస్తారు అనమాట. ఏ చేసే పరుస్తూ అనగానే ఏంటి అనగానే దెబ్బకి వాట్సాప్ లో అన్బ్లాక్ చేయవా అంటాడు. అది చాలా బాగా అనిపించింది కామెడీ. అండ్ అలా 2-3 ఉన్నాయి, ఒక దగ్గర పళ్ళు కొరుకుంటే ఇలా అని. అది కూడా అంటే ఇంతకు ముందు సినిమా వాటిలో ఏంటంటే రీసెంట్ మూవీస్ లో ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు చిరంజీవి గారు కామెడీ అని ఒక ఫీల్ అయితే కొంచెం ఏర్పడింది. డైరెక్టర్ వల్ల నా పేరు నాకు తెలియదు కానీ, బట్ ఈసారి అలా లేదు. చిరంజీవి గారు చేయాలనుకున్నారు కాబట్టి చేశారా అని ఫీల్ నాకు వచ్చింది. చాలా బాగా అనిపించింది అండి కామెడీ కానీ. నెక్స్ట్ మన వెంకటేష్ గారు అస్సలు వెంకీ మామ ఎక్కడుంటే అక్కడ పండగ కళ అంతే అనమాట. సో ఆయన రాగానే ఇంకా అదిరిపోయింది. సో మాసు ఏంటంటే చాలా బాగుంది. అదే మాస్ కమ్ ఫ్యామిలీ 2 జోడైతే మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సంక్రాంతికి పండుగ ప్రతి ఒక్కరి జనాలకి, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీతో అనుకుంటున్నాను. దట్టు టికెట్స్ కూడా ప్రైజెస్ తగ్గిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి ఈ మూవీని అన్న ఫీలింగ్ తో తగ్గించారని తెలుస్తుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఫ్యాన్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని కదా రాజసాబ్ అని, లేకపోతే రవితేజ గారి మూవీ అవ్వచ్చు, శర్వానంద్ గారిది అవ్వచ్చు, నవీన్ పోషెట్టి గారిది అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది కూడా టికెట్లు తగ్గించండి. అందరికీ దగ్గరగా ఉండే ప్రైజెస్ పెట్టండి. ప్రతి ఒక్క సామాన్యులు పండగ వాతావరణాన్ని ఖచ్చితంగా థియేటర్ లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ టికెట్స్ ప్రైజెస్ అవన్నీ తగ్గించాలని కోరుకుంటున్నాను. ఎస్, అండ్ దట్టు ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఎస్, 2026 అందరిది అవ్వాలి, పలానా వాళ్ళదే అవ్వాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు 2026 మన టాలీవుడ్ అవ్వాలని కోరుకుంటున్నాను.